హల్లెలూయా. ఎలా ఉన్నారు? ఎవరు ధన్యులండి? దేవుని నామానికి స్తోత్రాలు. ధన్యులైన మీరు ఈ వాక్యాన్ని వినటానికి వచ్చినందుకు మీకు అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించి గత 14 పాఠాలు వినటానికి దేవుడు మనకు సహాయం చేశాడు. ఆ రీతిగా మనం ధన్యులుగా తీర్చబడటానికి దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క ప్రేమను బట్టి, దేవుడు ఇచ్చిన ఈ నడిపింపును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, 15వ పాఠంలోనికి మనం వచ్చామండి. ఎలా ఉన్నారు? మీరు ప్రేమతో మీ గృహాల్లోకి నన్ను ఆహ్వానించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ దిన వాక్య ధ్యానము సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. యథార్థవంతుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. ప్రియులారా, ఈ మాట సామెతల గ్రంథంలో రాసింది ఎవరు? సొలొమోను కదా. సొలొమోను దావీదు కుమారుడు కదా. దావీదు ఇక్కడ సొలొమోను గారి హృదయంలో మెదులుతున్న మాట ఏమిటి అంటే, జాగ్రత్తగా వినాలి. సొలొమోను గారి హృదయంలో ఉన్నటువంటి ఒక ఆలోచన ఏమిటి అంటే, నేను ఈ రోజున ఈ రీతిగా ఉన్నాను అంటే, నేను సింహాసనం మీద కూర్చున్నాను, ఇశ్రాయేలు 12 గోత్రాలని పరిపాలిస్తూ ఉన్నాను, ఈ దీవెన ఇదంతా నాకు ఎలా వచ్చింది అని అతడు ఆలోచిస్తున్న సమయంలో వాళ్ళ తండ్రి అయినటువంటి దావీదు ఆయన గుర్తొచ్చాడండి. ఎందుకు అంటే, మా తండ్రి అయినటువంటి దావీదు దేవుని సన్నిధిలో యథార్థంగా నడిచాడు కాబట్టి ఆయన బిడ్డగా నేను ఎంతగా ఆశీర్వదించబడ్డాను. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ఆశీర్వదించబడతారు లేదా ధన్యులవుతారు. మా నాన్న దావీదు, మా తండ్రి దావీదు నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని దృష్టిలో యథార్థంగా ప్రవర్తించాడు కాబట్టే ఆయన బిడ్డగా నేను ఆశీర్వదించబడ్డాను అన్న ఆలోచన సొలొమోను గారి హృదయంలో నిండుగా ఉండి ఉంటుందండి. అందుకనే ఈ మాట రాశాడు అని నేను ఆలోచన చేస్తున్నాను. ప్రియులారా, దావీదు దేవుని ఎదుట ఎంతో నీతిగాను యథార్థంగాను జీవించాడని మనకు తెలుసు. ఆయన నిబంధనలు గైకొని ఆయన కట్టడ అనుసరించే వారికి ఆయన కృప నిరంతరము యుగ యుగములకు ఉంటుంది. ఆయన కట్టడను అనుసరించే వారికి, ఆయన ఎదుట యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన కృప యుగ యుగముల వరకు ఉంటుంది. ఆయన నీతి వారికి పిల్ల తరాలకు నిలుస్తుంది అన్న మాటని కీర్తనల గ్రంథము 103వ సంకీర్తన 17-18 వచనాల్లో చూస్తాం. ఆయనకు భయపడి వారి మీద ఆయన కృప యుగ యుగములు ఉంటుంది. ఆయన నీతి వారికి పిల్ల తరాలకి ఉంటుంది. నా తండ్రిని బట్టి నేను ఎంతగా దీవించబడ్డాను, ధన్యుణ్ణైనాను అని గ్రహించాడు సొలొమోను. మన బిడ్డలకి మరి సొలొమోను ఆయన బిడ్డ అయినటువంటి రెహబాముకి ఏమాత్రం ఎంతవరకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు అన్నది మనం చరిత్రలో చూస్తూ ఉంటాం. ప్రియులారా, దావీదును బట్టి సొలొమోను దీవించబడ్డాడు. మరి తను నీతిగా యథార్థంగా ఉంటే తన బిడ్డలు కూడా దీవించబడి ఉండేవాళ్ళు. కానీ అంతగా దీవించబడినట్లుగా రెహబాము జీవితంలో మనం చూడమండి. ఎందుకు అంటే, బహుశా సొలొమోను అంత నీతిగా యథార్థంగా లేడేమో. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకుంటున్న పాఠం ఏమిటి అంటే, మన పితరులు చేసిన దాన్ని బట్టి, మన తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, మన సంఘ కాపరులు చేసిన ప్రార్థన,
మన కోసము అనేకులు దైవదాసులు చేస్తున్నటువంటి ప్రార్థనల మూలంగా మనం ఈరోజు ఇలా ఉన్నాం. ఓకే, మన తల్లిదండ్రుల ప్రార్థన మనకు దీవెనకరంగా ఉంటే నా ప్రశ్న ఏమిటి అంటే, ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థన నీ పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఓకేనా? మరి నువ్వు ఎంత ప్రార్థన చేస్తే నీ పిల్లలు అంత దీవించబడతారు. ఛాలెంజ్ ఇక్కడ. మనం పిల్లలకి అన్నీ ఇస్తూ ఉంటాం కదా. వాళ్ళకి మంచి బట్టలు కావాలి, వారికి మంచి చదువులు చెప్పించాలి, వాళ్ళకి ఒక మంచి స్టేటస్ మనం చూడాలి, వాళ్ళకి ఒక మంచి ఇల్లు, ఇవన్నీ కూడా వాళ్ళ కోసం మనం ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటాం. వారి కోసం ఆస్తి సంపాదిస్తే, వాళ్ళకి కావలసినవి అన్నీ ఇస్తే, మంచి విద్య ఉద్యోగం సమకూరిస్తే చాలు అనుకుంటాం. కానీ తరతరాలకి తరిగిపోని ఆస్తులు కూడబెడితే నా పిల్లలు సుఖపడతారు, వాళ్ళ క్షేమంగా ఉంటారు అని మనం ఆశిస్తూ ఉంటాం. కానీ ఆ రీతిగా వారిని సుఖపెట్టాలని, వారిని క్షేమంగా చూడాలని మనము తొక్కే అడ్డదారులు అవి వారి జీవితాలకి ఆశీర్వాదం కాదండి. నిజంగా నీ పిల్లలు నువ్వు ప్రేమిస్తే, నిజంగా నీ బిడ్డలు నీ తర్వాత ఆశీర్వదించబడాలి అనుకుంటే, నీతిమాలిన విధానంలో ఆస్తులు సంపాదించి వారిని నువ్వు క్షేమంగా చూడలేవు. వారికి ఆస్తులు కూడబెట్టడానికి ఎన్నో అడ్డదారులు తొక్కటానికి కూడా వెనుకాడని దినాల్లో మనం ఉన్నామండి. కానీ అది ఎంతమాత్రం వారికి ఆశీర్వాదం కాదు. వారికి కానీ వారి పిల్లలకు కానీ నెమ్మదిని క్షేమాన్ని కలుగజేయదని బైబిల్ గ్రంథం అనేకమైన హెచ్చరికలు చేస్తుంది. నీ అనంతరం కూడా నీ సంతానము దీవించబడాలి అన్న ఆశ కానీ నీకు నిజంగా ఉన్నట్లయితే, వారి క్షేమాన్ని కోరేవాడివైతే, నీవు ఖచ్చితంగా చేయాల్సిన పని ఏమిటి అంటే, ఆయన కట్టడలు ఆజ్ఞలు అనుసరించటం నేర్పించు. నీవు అలా జీవించు, నిన్ను చూసి వారు నేర్చుకుంటారు. బాల్యం నుంచే నేర్పించాలండి. ఇశ్రాయేలీయులు తమ పిల్లలకి ఆయన ఆజ్ఞలు కట్టడలు నేర్పించేటప్పుడంట వాళ్ళు తేనె తినిపిస్తూ, తేనె నాకిస్తూ నేర్పిస్తారంట. అందుకేనేమో దావీదు అంటున్నాడు, నీ వాక్యము జుంటె తేనె ధారల కంటే కూడా మధురమైనది. ఆ తేనె నాకుతూ వాళ్ళు ఆడుతూ పాడుతూ ఆయన ఆజ్ఞలు నేర్చుకునేవాళ్ళు. అదే మనం అంటాం కదా, ఉగ్గు పాలతో నేర్పించామని. వెన్నతో పెట్టిన విద్య ఉగ్గు పాలతో నేర్పించావు అన్న మాటలు వింటుంటాం కదా. కాబట్టి మనం ఆ రీతిగా వారికి దేవుని ఆజ్ఞల గురించి, దేవుని కట్టడల గురించి మనం నేర్పించినట్లయితే, అవి ఆయన నీతిని, ఆయన నియమాలను మనం నేర్పించినట్లయితే అవి వారికి నిజమైన ఆశీర్వాదాన్ని తెస్తాయండి. అంతేకాని మనం ఆ అడ్డదారులు దొక్కి ఆస్తులు సంపాదించి వారికి ఇచ్చినంత మాత్రాన అవి వారికి క్షేమాన్ని అందించలేవు అన్న విషయాన్ని ప్రియులారా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం ఏం చేస్తూ ఉంటామంటే, దురదృష్టవశాత్తు వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఏమని నేర్పిస్తూ ఉంటామంటే నువ్వు ఇది చదివి అప్పచెప్పు, నీకు చాక్లెట్ ఇస్తాను, లేకపోతే నీకు అది చేస్తాను, ఇది చేస్తాను, నీకు మంచి టాయ్ కావాలా, నువ్వు ఆ పని చేయి, ఆ స్టోరీ అప్పచెప్పు, లేకపోతే అక్కడికి వెళ్ళు, ఈ పని చేస్తే నీకు అది ఇస్తాను, ఇది ఇస్తానని చిన్నప్పటి నుంచి మనమే లంచాలు నేర్పిస్తున్నాం. వాడు చిన్నప్పుడు చాక్లెట్ కోసం పనిచేశాడు, పెద్ద అయినాక ఊరుకుంటాడా? మరి ఊరుకోడు కదా. ఇంకా పెద్దవి చేస్తాడు. పెద్ద అయిన తర్వాత చెయ్యి పెద్దదవుతుంది కదా. ఆ రీతిగా వాడు పెద్ద అయినాక మంచి ఉద్యోగంలోకి వెళ్ళి బల్ల మీద పెట్టాల్సిన చేతులు బల్ల కింద పెట్టి, ఆ తర్వాత అడ్డదారుల్లో సంపాదించి ఏసీబీ వాళ్ళకి చిక్కి భ్రష్టుడైపోతాడు. అప్పుడు నీ బిడ్డను చూసి నువ్వు ఆనందించగలుగుతావా? నీ తదనంతరం లేదా నీ తర్వాతి తరం ఆశీర్వదించబడినట్లుగా నువ్వు ఆనందించగలుగుతావా? దేవుని ప్రియబిడ్డ, దయచేసి పిల్లలకు ఆ రీతిగా నేర్పించకండి. లంచగొండుల ఇల్లు కాల్చివేయబడును అన్నమాట యోబు గ్రంథం 15వ అధ్యాయం 34వ వచనంలో చూస్తూ ఉన్నాం. బిడ్డలను దైవిక క్రమశిక్షణలో పెంచితే అదే మనం వాళ్ళకి ఇచ్చే ఆస్తి.
యేసు నామములో ప్రార్థన అనే తాళపు చెవిని వారికి ఇస్తే వారు ఆ తాళపు చెవితోటి వారికి ఏమి కావాలో అన్నీ కూడా తీసుకుంటారండి, అన్నీ తీసుకుంటారు. రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన, జాగ్రత్తగా వినండి, తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆయన దగ్గర చాలా ఐశ్వర్యం ఉన్నదండి. ఆ ఐశ్వర్యం కావాలి అంటే ప్రార్థన అనే తాళపు చెవిని, దేవుని యందు భయభక్తులు అనే ఆ యొక్క క్రమశిక్షణను బిడ్డలకు నేర్పించండి, దేవుని వాక్యాన్ని నేర్పించండి. అంతేకాకుండా మనం వారికి మంచి మాదిరిగా ఉండాలి. మనము అడ్డదారులు తొక్కుతూ, మనము చేయకూడని చేస్తూ, మనం అబద్ధాలు చెప్తూ పిల్లల్ని అబద్ధాలు చెప్పొద్దు అని చెప్పలేం కదండి. మనము చేయరాని పనులు చేస్తూ మనల్ని చూసే వారు నేర్చుకుంటారు. నేనేదో అయిపోయింది లేరా, నువ్వు మాత్రం బాగుండు అంటే అవన్నీ అయ్యే పనులు కాదు. మనల్ని చూసి నేర్చుకుంటారు. మనం చెప్పేదానికంటే కూడా మనల్ని చూసింది బాగా నేర్చుకుంటారు. కాబట్టి వారికి మంచి రోల్ మోడల్గా మనం ఉండాలి అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఈ సొలొమోను అంటున్నాడు, యథార్థవర్తనుడు నీతిమంతుని పిల్లలు వారి తదనంతరము ధన్యులవుతారు. మన పిల్లలు ధన్యులవ్వాలి అంటే వారికి నీతి నియమాలని, నీతిని, కట్టడను, దేవుని వాక్యాన్ని మనం నేర్పించాలండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది కదా, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ప్రతి అవసరాన్ని తీర్చగల ఐశ్వర్యం ఆయన దగ్గర ఉన్నదండి. కాబట్టి మనం పిల్లలకి వాక్యాన్ని నేర్పిద్దాం. డేవిడ్ లివింగ్స్టన్ అనే మిషనరీ తన 9వ ఏట, ఆయనకి డేవిడ్ లివింగ్స్టన్ గురించి మనకి తెలుసు కదండి. ఆయన 9 సంవత్సరాలు వచ్చేటప్పటికంట 119వ సంకీర్తన మొత్తం అప్పచెప్పేవాడు అంటాడు. మీకు ఎన్ని కంఠతా వాక్యాలు వచ్చండి? మీకే రావు, మీ పిల్లలకి ఏమి నేర్పిస్తాను కదా. నేర్చుకోవాలండి, వాక్యం నేర్చుకోవాలి. వాక్యం మన నరాల్లో జీర్ణించుకోవాలి. వాక్యాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్టు, మనం ప్రేమిస్తే మనము మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆటోమేటిక్గా మన పిల్లలు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. మనం టీవీ కాడ కూర్చొని సీరియల్స్ చూస్తూ ఉంటే, మనం ఎంటర్టైన్మెంట్లు చూస్తాం. మీరు చదువుకోండి, మీరు బైబిల్ చదువుకోండి అంటే ఎందుకు వింటారు వాళ్ళు? నీకంటే 2 ఆకులు ఎక్కువ చదువుతారు వాళ్ళు. మంచి నేర్చుకోవటానికి తొందరగా రాదు, కానీ చెడు చేయటానికి చాలా తొందరగా వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తామో వాళ్ళే అదే చేస్తారు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదువుదామండి, పిల్లలకి నేర్పిద్దాం. మనం కూడా కంటత పట్టాలి. అది నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. దేవుని వాక్యం మన హృదయంలో, మన నోట ఉన్నట్లయితే అది పాపాన్ని నుంచి మనల్ని దూరం చేస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని బిడ్డలకు నేర్పించండి. ప్రార్థన అనే తాళపు చెవిని బిడ్డకు ఇవ్వండి. కాబట్టి మీ పిల్లలు ధన్యులవుతారు. మీరు ఆశించినట్లుగా ఆ బిడ్డలు క్షేమంగా ఉండాలని ఎవరైనా ఆశిస్తాం కదండి. అందరూ మనకంటే మా పిల్లలు బాగుండాలని ప్రతి ఒక్కరికి ఆశే. కాబట్టి మనకంటే మన బిడ్డలు ఎక్కువగా ఆశీర్వదించబడాలి అంటే మనం నీతివంతులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి, బిడ్డలకు నేర్పించే వారిముగా ఉండాలి. వాక్యాన్ని వారికి నేర్పించే, నీతి నియమాలు నేర్పించే వారిముగా, మనం ఆచరించే వారిముగా, వారికి నేర్పించే వారిముగా ఉన్నట్లయితే దేవుడు అట్టి వారికి నిండైన దీవెనలు దయచేస్తాడు. చిన్నప్పుడు నేర్పించకపోతే పెద్ద అయిన తర్వాత వారు నేర్చుకోలేరు కదండి. మొక్క వంగనిది మ్రానై వంగునా అన్న సామెత మనకు తెలుసు. కాబట్టి మొక్కప్పుడే దేవుడు చిన్న బిడ్డగా నీ చేతకు అప్పగిచ్చాడు. ఎందుకు అంటే నువ్వు ఆ మొక్కని ఎలా మలుస్తావో అని. నువ్వు మలిచినట్టే ఆ మొక్క పెరుగుద్దండి. కాబట్టి ఆ రీతిగా బిడ్డలుగా ఉన్నప్పుడే వారిని మనం దేవుని యొక్క భయభక్తుల్లో పెంచి, మనం ఉండి వారిని పెంచి, మన అనంతరం కూడా మన పిల్లలు ఆశీర్వదించబడటానికి మనం కారకులుగా ఉండాలి. అలాంటి దేవుని కృప దేవుడు మీకు దయచేయునుగాక. అట్టి కృప దేవుడు ఇచ్చి
మనందరినీ ధన్యులుగా చేయవలనని దేవుని నామములో మీ అందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకున్నాను. ప్రియుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, నాయన నీకు వందనాలు. యథార్థవర్తనుడు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులవుతారు అని మీరు సెలవిచ్చారు తండ్రి. మేము నీతిగా, యథార్థంగా, భక్తిగా జీవిస్తే నా ప్రభు మా పిల్లలు దీవించబడతారు అని నాయన ఈ సమయంలో మీరు మాట్లాడిన మీ మంచి మాటలను బట్టి మేము ఆ రీతిగా జీవిస్తే మా బిడ్డలు ధన్యులవుతారని మీరు ఇచ్చిన మాటను బట్టి నీకు కృతజ్ఞతలు తండ్రి. నిండు హృదయంతో నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నా తండ్రి నీకు వందనాలు. మా బిడ్డలను మంచి మార్గంలో పెంచటానికి, నీ యందు భయభక్తులతో పెంచటానికి, ప్రార్థన అనే తాళపు చెవిని వారికి ఇచ్చి నీవు దాచి ఉంచిన ఐశ్వర్యాన్ని పొందుకొని అభివృద్ధి పొంది నాయన ఆత్మీయముగాను అన్ని విషయాలను వర్ధిల్లి నీ చేత దీవించబడి నేను ఇచ్చే రాజ్యమునకు వారసులవటానికి వింటున్న ప్రతి బిడ్డను దీవించువని యేసునామం ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. ఆ రీతిగా మనం నీతిగా ఉండి మన బిడ్డలను కూడా నీతిగా పెంచి ధన్యులుగా మార్చబట్టడానికి దేవుడు సహాయం చేయనుగాక. ఈ ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి ఆ విషయాన్ని తెలియజేయండి, అనేకులకు షేర్ చేయండి. ప్రియులరా, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందున్న ధ్యానాలు కూడా ముందుగా మీకు వస్తాయి. ఆ రీతిగా మీరు దీవించబడాలని, ధన్యులుగా మార్చబడాలని మీకోసం ప్రార్థిస్తున్నాను. నా కోసం మీరు కూడా ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. తాళపు చెవితోటి వారికి ఏమి కావాలో అన్నీ కూడా తీసుకుంటారండి, అన్నీ తీసుకుంటారు. రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన, జాగ్రత్తగా వినండి, తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆయన దగ్గర చాలా ఐశ్వర్యం ఉన్నదండి. ఆ ఐశ్వర్యం కావాలి అంటే ప్రార్థన అనే తాళపు చెవిని, దేవుని యందు భయభక్తులు అనే ఆ యొక్క క్రమశిక్షణను బిడ్డలకు నేర్పించండి. దేవుని వాక్యాన్ని నేర్పించండి. అంతేకాకుండా మనం వారికి మంచి మాదిరిగా ఉండాలి. మనము అడ్డదారులు తొక్కుతూ, మనము చేయకూడని చేస్తూ, మనం అబద్ధాలు చెప్తూ పిల్లల్ని అబద్ధాలు చెప్పొద్దు అని చెప్పలేం కదండి. మనం చేయరాని పనులు చేస్తూ మనల్ని చూసే వారు నేర్చుకుంటారు. నేనేదో అయిపోయింది లేరా, నువ్వు మాత్రం బాగుండు అంటే అవన్నీ అయ్యే పనులు కాదు. మనల్ని చూసి నేర్చుకుంటారు. మనం చెప్పేదానికంటే కూడా మనల్ని చూసింది బాగా నేర్చుకుంటారు. కాబట్టి వారికి మంచి రోల్ మోడల్గా మనం ఉండాలి అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఈ సొలొమోను అంటున్నాడు, యథార్థవర్తనుడు నీతిమంతుని పిల్లలు వారి తదనంతరము ధన్యులవుతారు. మన పిల్లలు ధన్యులవ్వాలి అంటే వారికి నీతి నియమాలని, నీతిని, కట్టడను, దేవుని వాక్యాన్ని మనం నేర్పించాలండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది కదా, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ప్రతి అవసరాన్ని తీర్చగల ఐశ్వర్యం ఆయన దగ్గర ఉన్నదండి. కాబట్టి మనం పిల్లలకి వాక్యాన్ని నేర్పిద్దాం. డేవిడ్ లివింగ్స్టన్ అనే మిషనరీ తన 9వ ఏట, ఆయనకి డేవిడ్ లివింగ్స్టన్ గురించి మనకి తెలుసు కదండి. ఆయన 9 సంవత్సరాలు వచ్చేటప్పటికంట 119వ సంకీర్తన మొత్తం అప్పచెప్పేవాడు అంటాను. మీకు ఎన్ని కంఠతా వాక్యాలు వచ్చండి? మీకే రావు, మీ పిల్లలకి ఏమి నేర్పిస్తాను కదా. నేర్చుకోవాలండి, వాక్యం నేర్చుకోవాలి. వాక్యం మన నరాల్లో జీర్ణించుకోవాలి. వాక్యాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్టు, మనం ప్రేమిస్తే మనము మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆటోమేటిక్గా మన పిల్లలు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. మనం టీవీ కాడ కూర్చొని సీరియల్స్ చూస్తూ ఉంటే, మనం ఎంటర్టైన్మెంట్లు చూస్తాం. మీరు చదువుకోండి, మీరు బైబిల్ చదువుకోండి అంటే ఎందుకు వింటారు వాళ్ళు? నీకంటే 2 ఆకులు ఎక్కువ చదువుతారు వాళ్ళు. మంచి నేర్చుకోవటానికి తొందరగా రాదు, కానీ చెడు చేయటానికి చాలా తొందరగా వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తామో వాళ్ళు అదే చేస్తారు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదువుదామండి, పిల్లలకి నేర్పిద్దాం. మనం కూడా కంటత పట్టాలి. అది నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. దేవుని వాక్యం మన హృదయంలో, మన నోట ఉన్నట్లయితే అది పాపాన్ని నుంచి మనల్ని దూరం చేస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని బిడ్డలకు నేర్పించండి. ప్రార్థన అనే తాళపు చెవిని బిడ్డకు ఇవ్వండి. కాబట్టి మీ పిల్లలు ధన్యులవుతారు.
మీరు ఆశించినట్లుగా మా బిడ్డలు క్షేమంగా ఉండాలని ఎవరైనా ఆశిస్తాం కదండి. అందరూ మనకంటే మా పిల్లలు బాగుండాలని ప్రతి ఒక్కరికి ఆశే. కాబట్టి మనకంటే మన బిడ్డలు ఎక్కువగా ఆశీర్వదించబడాలి అంటే మనం నీతివంతులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి, బిడ్డలకు నేర్పించే వారిముగా ఉండాలి, వాక్యాన్ని వారికి నేర్పించే నీతి నియమాలు నేర్పించే వారిముగా, మనం ఆచరించే వారిముగా, వారికి నేర్పించే వారిముగా ఉన్నట్లయితే దేవుడు అట్టి వారికి నిండైన దీవెనలు దయచేస్తాడు. చిన్నప్పుడు నేర్పించకపోతే పెద్ద అయిన తర్వాత వారు నేర్చుకోలేరు కదండి. మొక్క వంగనిది మ్రానై వంగునా అన్న సామెత మనకు తెలుసు. కాబట్టి మొక్కప్పుడే దేవుడు చిన్న బిడ్డగా నీ చేతకు అప్పగిచ్చాడు. ఎందుకు అంటే నువ్వు ఆ మొక్కని ఎలా మలుస్తావో అని. నువ్వు మలిచినట్టే ఆ మొక్క పెరుగుద్దండి. కాబట్టి ఆ రీతిగా బిడ్డలుగా ఉన్నప్పుడే వారిని మనం దేవుని యొక్క భయభక్తుల్లో పెంచి, మనం ఉండి వారిని పెంచి మన అనంతరం కూడా మన పిల్లలు ఆశీర్వదించబడటానికి మనం కారకులుగా ఉండాలి. అలాంటి దేవుని కృప దేవుడు మీకు దయచేయునుగాక. అట్టి కృప దేవుడు ఇచ్చి మనందరినీ ధన్యులుగా చేయవలనని దేవుని నామములో మీ అందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకున్నాను. ప్రియుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, నాయన నీకు వందనాలు. యథార్థవర్తనుడు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులవుతారు అని మీరు సెలవిచ్చారు తండ్రి. మేము నీతిగా, యథార్థంగా, భక్తిగా జీవిస్తే నా ప్రభు మా పిల్లలు దీవించబడతారు అని నాయన ఈ సమయంలో మీరు మాట్లాడిన మీ మంచి మాటలను బట్టి మేము ఆ రీతిగా జీవిస్తే మా బిడ్డలు ధన్యులవుతారని మీరు ఇచ్చిన మాటను బట్టి నీకు కృతజ్ఞతలు తండ్రి. నిండు హృదయంతో నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నా తండ్రి నీకు వందనాలు. మా బిడ్డలను మంచి మార్గంలో పెంచటానికి, నీ యందు భయభక్తులతో పెంచటానికి, ప్రార్థన అనే తాళపు చెవిని వారికి ఇచ్చి నీవు దాచి ఉంచిన ఐశ్వర్యాన్ని పొందుకొని అభివృద్ధి పొంది నాయన ఆత్మీయముగాను అన్ని విషయాలను వర్ధిల్లి నీ చేత దీవించబడి నేను ఇచ్చే రాజ్యమునకు వారసులవటానికి వింటున్న ప్రతి బిడ్డను దీవించువని యేసునామం ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. ఆ రీతిగా మనం నీతిగా ఉండి మన బిడ్డలను కూడా నీతిగా పెంచి ధన్యులుగా మార్చబడటానికి దేవుడు సహాయం చేయనుగాక. ఈ ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి ఆ విషయాన్ని తెలియజేయండి, అనేకులకు షేర్ చేయండి. ప్రియులరా, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందున్న ధ్యానాలు కూడా ముందుగా మీకు వస్తాయి. ఆ రీతిగా మీరు దీవించబడాలని, ధన్యులుగా మార్చబడాలని మీకోసం ప్రార్థిస్తున్నాను. నా కోసం మీరు కూడా ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు.